ఈ సమయంలో మనమందరం దేవుని వాక్యాన్ని చక్కగా వినాలి. ఎందుకంటే అంతర్జాతీయంగా దేవుని సేవ చేస్తూ ప్రపంచ దేశాలలోనూ మన దేశంలోనూ మన రాష్ట్రాల్లో కూడా ఎంతగానో విరివిగా వాడబడుతున్న అద్భుతమైన దేవుని సందేశాలు ఇస్తూ యవ్వనస్తులను కుటుంబాలను బలపరుస్తున్న గొప్ప సేవకులు బ్రదర్ శామ్యూల్ కర్మోజీ గారు ఈ రోజున మనకి వాక్యాన్ని అందిస్తున్నారు. వారిని ఈ యొక్క 24th EHM సెలబ్రేషన్కి మీరు వాక్యం అందించాలని కోరినప్పుడు వారు వెంటనే ఒప్పుకొని చక్కగా మెసేజ్ని మనకి పంపించారు. కాబట్టి ఈ వర్తమానం విని మన కుటుంబాలన్నీ కూడా మరింత దీవెన పొందుకోవటానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. చక్కగా దేవుని వాక్యాన్ని వినండి. ఇప్పుడు ఈ సమయంలో బ్రదర్ శామ్యూల్ కర్మోజీ గారు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ రోజున ఎలోహాసెడ్ ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్ ఇంకొక సంవత్సరంలో అడుగుపెట్టి ఈ యొక్క యానివర్సరీ జరిపించుకుంటున్న శుభ సందర్భంలో సంఘం అంతటికీ ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సంఘ వ్యవస్థాపకురాలు దైవజనురాలైన మరి శ్రీమతి ఎస్తేరమ్మ గారికి, అదేవిధంగా దైవజనులు రెవరెండ్ MD రాజు గారికి, అదేవిధంగా పాస్టరమ్మ గారు శ్రీమతి రమ్య గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. శామ్యూల్ కర్మోజీ మినిస్ట్రీస్ అదేవిధంగా మిరాకల్ సెంటర్ తరపున మీ సంఘానికి పరిచర్యకు మా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంతకాలం తన కృపలో కాచి కాపాడి తన యొక్క మహాబలమైన హస్తాన్ని చాచి దేవుడు మీ పరిచర్యను ఎంతో బలంగా ముందుకు కొనసాగిస్తున్నందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దైవజనులు రెవరెండ్ MD రాజు గారికి దేవుడిచ్చిన గొప్ప వరాలను బట్టి, దేవుడిచ్చిన గొప్ప భారాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మలో అనేకమైన పాటలు రచించి పాడడం మాత్రమే కాకుండా సంఘాన్ని ఎంతో ఉజ్జీవంగా వాక్యానుసారమైన బోధలో నడిపిస్తూ ఇంతకాలం కూడా ఈ సంఘాన్ని ముందుకు నడిపించడానికి కృపనిచ్చిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ముందు కూడా ఇంకా గొప్ప వాటిని మీరు చేపట్టాలని ఆశిస్తూ దేవుడు నా హృదయం పెట్టిన సందేశాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజున ఈ లైవ్లో ఎంతమంది అయితే సంఘాల సభ్యులు అందరూ చూస్తున్నారో వారందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జీవితం అనేది ఒక పోరాటం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుకనే పౌలు భక్తుడు అన్నాడు, వెనుకొన్నవి మరిచి ముందుకే నేను సాగిపోతున్నాను అన్నాడు. కనుకనే జీవితంలో మనం ఎన్నో సాధించవచ్చు, కానీ ఈరోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటిని గురించి మనం ఆలోచించకుండా మన కొరకు దేవుడు ముందుకు దాచి ఉంచిన అనేకమైన ఆశీర్వాదాల కొరకు మనం ముందుకి దూసుకుపోయే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. అయితే ఈ విధంగా ముందుకు మనం సాగిపోతున్న సమయంలో అనేకమైన పోరాటాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే సాతాను ప్రతిసారి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని వైపుకు చూస్తామో దేవుడు వాటి నుంచి మనల్ని విడిపిస్తాడు. సో జీవితం అనేది ఒక పోరాటం. అయితే ఏ విధంగా మన జీవితంలో పోరాటాలను జయించగలం అనే దాని గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. హౌ టు విన్ ద బ్యాటిల్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో వచ్చిన పోరాటాలను ఏ విధంగా మనం జయించగలం. పోరాటాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే దుర్మార్గులు మూర్ఖులు చేసేటువంటి పోరాటం. ఆ పోరాటం గురించి నేను మాట్లాడలేదు. రెండవ రకమైన పోరాటం ఏంటంటే పౌలు భక్తుడు పెట్టిన పోరాటం, మంచి పోరాటం అని పౌలు భక్తుడు పేరు పెట్టాడు. ఆ పోరాటాన్ని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. బైబిల్లో మనం చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అని అన్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము అని అన్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడువై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఇప్పుడు మనం 3 సార్లు చూసుకున్నాం మంచి పోరాటం. పౌలు భక్తుడు తన జీవిత చరమాంకంలో అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని. తిమోతి, నీవు విశ్వాసం సంబంధమైన మంచి పోరాటము పోరాడము, మంచి పోరాటం పోరాడము అని చెప్పి అంటున్నాడు. సో పౌలు భక్తుడు ఒక మంచి పోరాటం చేశాడు. అదే పౌలు భక్తుడు తిమోతితో కూడా చెప్తున్నాడు మంచి పోరాటం పోరాడమని. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు లైవ్లో చూస్తున్న మీతో కూడా మంచి పోరాటం పోరాడండి అని చెప్పి అంటున్నాడు. సో పోరాటం
పోరాటం అనేటప్పుడు మనం భయపడడం కాదు, కానీ మనం దేవుని పిల్లలం కనుక తప్పనిసరిగా మన జీవితంలో పోరాటాలు లోకస్తుల కంటే ఎక్కువ ఉంటాయనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. లోకస్తులకి పోరాటాలు ఉంటాయి, మనకి పోరాటాలు ఉంటాయి, కానీ లోకస్తుల కంటే మనకి కాస్త ఎక్కువ పోరాటాలు ఉంటాయి. లోకస్తులకి మనకి సాధారణంగా ఉండే పోరాటాలు ఏంటి? ఆర్థికపరమైన పోరాటాలు, మానసికమైన పోరాటాలు, అనారోగ్యపరమైన పోరాటాలు, సామాజికపరమైన పోరాటాలు. ఇవి లోకస్తులకి ఉంటాయి, మనకి ఉంటాయి. కానీ ఈ లోకస్తుల కంటే ఎక్కువ పోరాటాలు మనకుంటాయి. ఏంటా ఎక్కువ పోరాటాలు? మనం విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పోరాడాలి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనం పోరాడాలి, నీతిగా జీవించడానికి మనం పోరాడాలి, పాపానికి దూరంగా ఉండడానికి మనం పోరాడాలి. కాబట్టి ఇవి ఎంత భయంకరమైన పోరాటాలు ఒకసారి ఆలోచించండి. మన ముందే పాపం చేసే అనేకమైన అవకాశాలు ఉన్నప్పుడు అనాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చేయకూడదు, మనం వాళ్ళలా జీవించకూడదు. ఎందుకంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి విపరీతంగా పోరాడాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి విపరీతంగా పోరాడాలి. అన్ని జనులకి వాటిని గూర్చిన పోరాటం ఉండదు. అయితే వాళ్ళకంటే మనకి ఎందుకు ఎక్కువ పోరాటాలు ఉంటాయంటే బైబిల్ క్లియర్గా చెప్తుంది, వారి పోరాటం వలన వారికి వచ్చే బహుమతి క్షయమైనది, మన పోరాటం వలన మనకొచ్చే బహుమతి అక్షయమైనది. అందుకనే పౌలు భక్తుడు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. చూసారండి, ఇక్కడ అంటున్నాడు వారైతే క్షయమైన కిరీటం పొందడానికి, మనమైతే అక్షయమైన కిరీటం పొందడానికి. పాడు కాని కిరీటం, నిరంతరం మన మీదే ఉండే మెరిసే ప్రకాశించే కిరీటం కొరకు మనం పోరాడుతున్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున ఇంతకాలం దేవుడు తన కృపలో కాచి కాపాడి ముందుకు నడిపిస్తున్న దేవుని సన్నిధిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం మంచి పోరాటం పోరాడాలి. అయితే ఈ మంచి పోరాటం మనం అందరికంటే ఎక్కువగా ఎందుకు పోరాడాలంటే మనం అక్షయమైన బహుమతిని పొందుకోవడం కోసం మనం పోరాడాలని దేవుని యొక్క వాక్యం చెప్పింది. సో మనం పోరాడాలి అంటే మొట్టమొదట ఎలా మనం పోరాడాలి అనేది మనం తెలుసుకోవాలి. అందుకనే హౌ టు విన్ ద బ్యాటిల్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పాను. జీవితంలో వచ్చిన ఈ పోరాటాన్ని ఎలా మనం జయించగలము అంటే కొన్ని విషయాలు ఈ సమయంలో నేను మీతో పంచుకుంటాను. అందులో నెంబర్ 1, ఐడెంటిఫై యువర్ ఎనిమీ. నీ జీవితంలో పోరాటాన్ని నువ్వు గెలవాలి అంటే, జీవితంలో వచ్చిన ఈ పోరాటాలు నేను గెలిచాను అని నువ్వు చెప్పాలి అంటే నెంబర్ 1, నీ శత్రువు ఎవరో నువ్వు గుర్తించడం అనేది నేర్చుకోవాలి. చాలామందికి వారి శత్రువు ఎవరో ఎవరికి తెలియదు, వారు ఎవరితో పోరాడుతున్నారో తెలియదు. కానీ పౌలు భక్తునికి తాను ఎవరితో పోరాడుతున్నాడో స్పష్టంగా తెలుసు. అందుకని బైబిల్లో ఎంత చక్కగా ఇక్కడ చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో 1 Corinthians chapter 9 verse 27 అంటున్నాడు, గాలిని కొట్టినట్టు నేను పోరాడుటలేదు. ఐ డు నాట్ ఫైట్ లైక్ ఏ బాక్సర్ బీటింగ్ ద ఎయిర్ అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. చూసారండి, నేను గాలిని కొట్టినట్లు నేను పోరాడట్లేదు. బాక్సరు ఎదురుగా ప్రత్యర్థి కనిపించలేదు అనుకోండి, గుడ్డాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? గాలిలో కొడతా ఉంటాడు. కానీ శత్రువు కనిపించాడు అనుకోండి, ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దడానికి ప్రయత్నిస్తాడు కదా, ముక్కు పగిలిపోయేలా కొట్టాలనుకుంటాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను బాక్సింగ్ అన్నాడు. పోరాటం అనేది ఇక్కడ బాక్సింగ్తో పోలుస్తున్నాడు. నేను బాక్సింగ్ చేస్తున్నప్పుడు గాలిని కొట్టినట్లు నేను పోరాటలేదు అంటున్నాడు. అంటే పౌలు భక్తుడికి తన టార్గెట్ తెలుసు, తన శత్రువు ఎవరో తెలుసు. అందుకే అంటున్నాడు, నేను పోరాడినప్పుడు ఎవరితో పోరాడుతున్నానో నాకు బాగా తెలుసు అని అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మన జీవితంలో వచ్చినటువంటి పోరాటాలని మనం జయించాలి అంటే మొట్టమొదట మన శత్రువు ఎవరో మనం ఎరిగి ఉండాలి. మన శత్రువు ఎవరో మనకు తెలియకపోతే మనం ఎప్పటికీ కూడా ఈ యొక్క విజయాన్ని సాధించలేం. శత్రువు యొక్క పన్నాగాలేంటి, శత్రువు ఎలా ఆలోచిస్తాడు, మన శత్రువు ఎవరు అనే దాన్ని మనం తెలుసుకున్నప్పుడే మనం నిజమైన పోరాటం చేయగలుగుతాం. యెహోషాపాతు తన జీవితంలో పోరాటం వచ్చింది. మోయాబీయులు, అమ్మోనీయులు, మయోనీయులు అనే 3 దేశాలు వారు కలిసి ఒకేసారి తన మీదకి వచ్చినప్పుడు ఆ శత్రువులు ఎవరో యెహోషాపాతుకు తెలుసు. అలాగే మన శత్రువు ఎవరో మనం తెలుసుకోవాలి. అందుకని పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? తను అంటున్నాడు, నేను గాలిని కొట్టినట్లు పోరాటలేదంటూ తన శత్రువు ఎవరో క్లియర్గా తెలియజేస్తూ మన శత్రువు కూడా అతడే అని బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు తెలియజేశాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, యాలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని చెప్పి ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నాడు. చూసారండి, మనం పోరాడేది శరీరులతో కాదు, రక్త మాంసములతో కాదు అని అంటున్నాడు. చాలాసార్లు మన జీవితంలో ఎందుకు మన పోరాటాల్లో మనం ఓడిపోతామంటే మన పోరాటం మంచిగా ఎందుకు ఉండట్లేదంటే, మన పోరాటం ఎప్పుడు చూసినా గాలిని కొట్టినట్లే ఎందుకు ఉంటుందంటే మన శత్రువు ఎవరో మనం తెలుసుకోలేక
జయించలేకపోతున్నాం. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, మనం పోరాడేది శరీరాలతో కాదు. చాలాసార్లు మన జీవితంలో, మన ఇంట్లో వచ్చే పోరాటాలు, మన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో వచ్చే పోరాటాన్ని మనం చూస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటాం, కానీ ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి వెనకాతలో ఒక దురాత్మ శక్తి ఉన్నాడు అనే సత్యాన్ని పౌలు భక్తుడు గుర్తించినట్లుగా నువ్వు గుర్తించిన రోజునే దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు, శత్రువుని జయించగలుగుతావు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున మన జీవితంలో మానసికమైన ఒత్తిడి మనకు కలుగుతున్నప్పుడు పలానా వ్యక్తి వలన కాదు, నా భర్త నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, లేకపోతే నా కొడుకు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, పలానా అప్పుల వారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, నాకు ఇవ్వాల్సిన వారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మా బాస్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి మనం చాలాసార్లు వాళ్ళ వలన వీళ్ళ వలన ఇబ్బంది కలుగుతుందని వాళ్ళ మీద ఎంతకాలం మనం దాడి చేస్తామో మనం గాలితో పోరాడుతున్నట్లే. అందుకనే వాళ్ళు కాదు, వాళ్ళని ప్రేరేపించే ఒక దురాత్మ శక్తి ఉంది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సాధారణంగా పప్పెట్ షో చేస్తారు, మీరు ఎప్పుడైనా చూసారా? ఒక లుంగీ పంచి కానీ లేకపోతే ఒక దుప్పటి కానీ పెట్టి సరదాగా ముందుని పిల్లలందరినీ కూర్చోబెట్టి వెనకాతల నుంచి ఒక 2-3 పప్పెట్స్ ఇలా పైకి వస్తాయి. హాయ్ పిల్లలు, హలో అంటే హలో అక్క, నువ్వు సండే స్కూల్కి వచ్చావా అని అంటుంటే పిల్లలు నవ్వేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా వెనకాతలు కూర్చుని వాళ్ళు కూడా నవ్వేస్తూ ఉంటారు. పిల్లలు అయితే ఆ బొమ్మలే మాట్లాడుతున్నాయేమో అన్నటువంటి ఆలోచనలో ఉంటారు. అలా మనం ఆలోచిస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, నిజంగానే ఆ యొక్క స్క్రీన్ వెనక నుంచి వచ్చేవి పప్పెట్సే డైరెక్ట్గా మాట్లాడుతున్నాయా? ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. వాటికి కొంతమంది వ్యక్తులు వెనకాతలు 2-3 ఉండి తొడుగులు తొడుక్కొని ఆ చేత్తో ఆడిస్తూ ఉంటారు. ఆ పప్పెట్స్ మనకు ఆడుతున్నట్టు కనిపిస్తాయి, కానీ వెనకాతల వ్యక్తులు ఆడిస్తూ ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా కొన్ని పోరాటాలు వచ్చేటప్పుడు మన కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, బయట నుంచి కావచ్చు, ఏ రూపంలోనైనా కావచ్చు, వాటి వెనకాతల తప్పనిసరిగా దురాత్మ సమూహం ఉంటుందని, సాతాను ప్రభావం ఉంటుందన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మన జీవిత పోరాటంలో మనం గాలిని కొట్టినట్లు కాకుండా కరెక్ట్గా టార్గెట్ని కొట్టగలుగుతాం. అందుకోసమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పటి వరకు పేతురుతో ఎంతో ప్రేమగా మాట్లాడి, పేతురు రకరకాలుగా దేవుని ప్రేమను వివరిస్తున్న సమయంలో సడన్గా యేసుక్రీస్తు ప్రభు మనిషి కుమారుడు అప్పగింపబడబోతాడు, అదేవిధంగా సిలువ వేయబడతాడు, చనిపోయి 3వ దినాన్ని లేస్తాడు అంటే వెంటనే పేతురు చెమన్నాడు తెలుసా? ప్రభువా, నీకు ఇది దూరం అవును గాక, అలా మాట్లాడద్దు అని ఆయన్ని గద్దించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో యేసయ్య ఏమన్నాడు తెలుసా? పేతురు, నా వెనక్కి పో అన్నాడా? కాదు, సాతానా నా వెనక్కి పో అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పేతుర్ని చూడలేదు, అలా పేతుర్ని ప్రేరేపించిన దురాత్మ శక్తిని ఆయన చూసి సాతానా నా వెనక్కి పో అని చెప్పి చెప్పగలిగాడు. మనం కూడా మన జీవితంలో వచ్చిన పోరాటాలు, వ్యతిరేక పరిస్థితులు, వాటిని మనం ఎప్పుడైనా సరే ఎదుర్కోవాలనుకున్నప్పుడు వాటి వెనక దురాత్మ శక్తి ప్రభావం ఉందని తెలుసుకుని వాటిని గద్దించడం అనేది మనం నేర్చుకోవాలి. సో జీవితంలో వచ్చిన పోరాటాలని జయించాలి అంటే మొట్టమొదట మన శత్రువు ఎవరో మనం తెలుసుకున్నప్పుడే మన జీవితంలో పోరాటాలను జయించగలుగుతాం. సో అందుకనే నెంబర్ 1, ఐడెంటిఫై యువర్ ఎనిమీ. నీ శత్రువు ఎవరో నువ్వు గుర్తించాలి. నీ శత్రువు ఎవరో నువ్వు గుర్తించినప్పుడే నీ యొక్క పోరాటం సులువవుతుంది. ఓకే, ఇప్పుడు మనం శత్రువును గుర్తించిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి? శత్రువు అనేక రకాలుగా మన మీద దాడులు చేస్తూ ఉంటాడు. మనల్ని నిరాశపరుస్తూ ఉంటాడు, మనల్ని కృంగదీస్తూ ఉంటాడు, అదేవిధంగా మన మీద మనకే డౌట్ వచ్చేలా చేస్తూ ఉంటాడు, మనం దేవుని బిడ్డలమో కాదు అనే సందేహాన్ని మనలో క్రియేట్ చేస్తూ ఉంటాడు, మనలో అనేకసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడేమో అన్నటువంటి పరిస్థితులను చూపిస్తూ ఉంటాడు. మనకు వచ్చిన ప్రతి వ్యతిరేకతను చూపించి మనల్ని అన్ని రకాలుగా భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. అందుకనే రెండోదిగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? డోంట్ లెట్ ఫియర్ కంట్రోల్ యువర్ లైఫ్. భయం అనేది నిన్ను నియంత్రించకుండా నువ్వు చూసుకోవాలి. నెంబర్ 1, ఐడెంటిఫై యువర్ ఎనిమీ. అండ్ నెంబర్ 2, భయం అనేది నిన్ను తన స్వాధీనంలోనికి తీసుకోకూడదు. ఎందుకంటే యెహోషాపాతుని మనం చూసినట్లయితే యెహోషాపాతుకి భయం వేసింది, బైబిల్లో మనం చూస్తున్నాం, కానీ ఆ భయం అతన్ని కంట్రోల్లోకి తీసుకోలేకపోయింది. భయం అయిదా అండి? 3 దేశాల వారు ఒక చిన్న దేశం మీదకి వస్తే నేను ఈరోజు చెప్తుంది ఏంటంటే నీకు భయం రాకూడదు అని నేను అనట్లేదు. భయం వేస్తుంది, కానీ ఆ భయం నిన్నెప్పుడు కూడా కంట్రోల్ చేయకుండా నువ్వు చూసుకోవాలి. ఒక్కసారి కనుక నువ్వు భయపడడం మొదలు పెట్టావంటే నీ జీవితంలో ఓటమి అంచుల వరకు చాలా త్వరగా నువ్వు వెళ్ళిపోతూ అతి త్వరలో నువ్వు ఓటమిని చూస్తావు. అందుకని ఎప్పుడు కూడా అపవాది తనే బలవంతుడని, పరిస్థితులు నీకంటే బలమైనవని, నువ్వు బలహీనుడువని, బలహీనురాలువని, నువ్వేం చేయలేవని నిన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. అయితే భయం యొక్క గుప్పిట్లో నువ్వు వెళ్ళకూడదు. అదే దేవుడి రోజున నీకు తెలియజేస్తూ ఉన్నాడు. శత్రువు యొక్క పన్నాగాల్లో ఒకటేంటంటే వాడే బలవంతుడు అని చెప్పడం అనేది సాతాను యొక్క పన్నాగం అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఒక దగ్గర వేరే దేశం నుండే రాజులు ఇంకొక దేశం మీదకి దండెత్తుకుంటూ అనేక మందిని జయించుకుంటూ వస్తూనే ఉన్నారు. చాలామందిని జయించుకుంటూ వచ్చారు. చివరికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద సైన్యంతో ఒక దేశం ఉందని తెలుసుకున్నారు. దాన్ని ఓడించాలి అని అనుకున్నారు. అయితే వారి సైన్యం ఎంత అంటే 2000 మందే, కానీ వీళ్ళు ఎంతమంది అంటే ఇంచుమించుగా ఒక 10,000 మంది పైన ఉంటారు. అయితే 2000 మంది ఉన్న సైన్యం చాలా చిన్నది, వాళ్ళు ఓడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే 2000 మందే ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారంటే ఒక పన్నాగాన్ని పన్నారు.
పన్నారు. అదేంటంటే వారు ఏ దారి గుండా అయితే ఈ 10,000 మంది సైన్యం వీరి మీదకి వస్తారో ఆ దారిలో కొన్ని వేల విస్తరాకులు తీసుకొని ఆ విస్తరాకులన్నింటికీ కూడా అన్నం తినేసినట్టు ఆహార పదార్థాలు అన్నీ కూడా అన్ని ఆకులకి రాసేసి ఆ దారిలో అన్ని చలేసి రాత్రి 2,000 మంది వెనక్కి వచ్చేసారు. ఆ 10,000 మంది సైన్యం వస్తూ మధ్యదారిలో ఈ ఆకుల్ని చూశారు. లెక్క పెడితే 30,000 కంటే ఎక్కువ ఆకులు ఉన్నాయి. అమ్మో, మనం వారు 2,000 మంది సైన్యం అనుకున్నాం, కానీ ఆకులు లెక్క పెడితే 30,000 మంది ఉన్నారన్నయ్య, మనం వెళ్ళటానికి వీలు లేదని చెప్పి భయపడిపోయి 10,000 మంది ఉన్న సైన్యం వెనక్కి పారిపోయారు 2,000 సైన్యానికి. కారణం ఏంటో తెలుసా? ఈ 2,000 మంది మేము మీకంటే ఎక్కువ ఉన్నాం అని చూపించడం ద్వారా, భ్రమ పెట్టడం ద్వారా వారిలో భయాన్ని కలిగించి వెనక్కి పారిపోయి పోరాటం చేయలేని పరిస్థితిలోనికి వారిని తీసుకొని వచ్చారు. శత్రువు కూడా అంతే. అనేక సార్లు మన జీవితంలో మన అనారోగ్య పరిస్థితుల్ని, మన ఆర్థిక పరిస్థితుల్ని, మన చుట్టూ ఉండే పరిస్థితుల్ని, ఇప్పుడున్న ఈ కరోనా వంటి పరిస్థితుల్ని, ఈ యొక్క COVID-19 సిచ్యువేషన్స్ని, లాక్డౌన్ పరిస్థితుల్ని, నీకున్న ఆర్థిక పరిస్థితుల్ని, నీ వ్యాపారం పోయే పరిస్థితుల్ని, సంఘం విషయంలో కానీ అనేకమైన విషయాల్లో అపవాది భయపెట్టడం ద్వారా నిన్ను ఓడించడానికి ప్రయత్నిస్తాడు. అందుకోసమనే భయం నిన్ను నియంత్రించకుండా నువ్వెప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకంటే నువ్వెప్పుడైతే భయపడతావో నీ జీవితంలో పతనం స్టార్ట్ అవుతుంది. ఏసయ్య అన్నాడు పేతురు ఏసయ్యతో, ప్రభువా నీవే అయితే నేను నీటి మీద నడుస్తానన్నాడు. కమాన్ అన్నప్పుడు వెంటనే ఆధారం లేని నీళ్ళ మీద నడవడం మొదలుపెట్టాడు. అలా నడుస్తున్న సమయంలో వెంటనే పక్క నుంచి అని ఒక గాలి లేచి, ఒక ఉవ్వెత్తిన అల లేచేటప్పటికి గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అనే మాటను మనం చూస్తున్నాం. చూసారండి, అప్పటి వరకు ఆధారం లేని చోట సర్వశక్తిమంతుడు ఆయన్ని నడిపించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో, ఎప్పుడైతే వ్యతిరేకతను చూశాడో, ఎప్పుడైతే పరిస్థితిని చూశాడో, ఆ భయపడే పరిస్థితిని చూసినప్పుడు భయపడిన వెంటనే మునిగిపోవడం మొదలుపెట్టాడు. సో నువ్వు భయపడినప్పుడు నీ జీవితంలో మునక ప్రారంభమవుతుందనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. అందుకని దేవుడి రోజున మనతో మాట్లాడుతున్నాడు. శత్రువు యొక్క పన్నాగం ఏంటంటే మనల్ని భయపెట్టడానికి అనేక సార్లు ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకోసమని ఇటువంటి భయం అనేది నీ మీద రూల్ చేయకుండా నువ్వెప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లో అనేక మంది శ్రేష్టమైన జీవితాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? భయం యొక్క గుప్పిట్లోనికి వెళ్ళిపోవడం. సౌలును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. సౌలుకు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే సౌలు జీవితంలో ఆ ఉన్నతమైన స్థానాన్ని, రాజ్యాన్ని, ప్రాణాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనుషులకి భయపడ్డాడంట. బైబిల్లో మనం చూసినట్లయితే చూడండి, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో సౌలు జనులకు జడిసి అనే మాటను మనం చూస్తున్నాం. ఏంటంట? జనులకు జడిసిపోయాడంట. ఆ మనుషులకి జడిసిపోయాడంట. అమ్మో, ఈ ప్రజలు నన్ను వదిలేస్తారేమో, అమ్మో ఈ ప్రజలు నాకు సపోర్ట్ చేయరేమో అని వాళ్ళకి జడిసి ఏ దేవుడైతే తన్ని రాజుగా చేశాడో ఆ రాజును పక్కన పెట్టినట్లు మనం చూస్తున్నాం. సో దేవుడిని నిర్లక్ష్య పెట్టడానికి గల కారణం మనుషులకి భయపడడం. ఎప్పుడైతే భయపడ్డాడో రాజ్యాన్ని కోల్పోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. సో మనం భయపడినప్పుడు మన జీవితంలో దేవుడిచ్చిన స్థానాన్ని కోల్పోతాం, ప్రాణాన్ని కోల్పోతాం, అనేకసార్లు మునిగిపోయే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. అందుకనే అపవాది చేసే దాడి ఏంటంటే అన్ని రకాలుగా మనల్ని కృంగదీసి మనల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు 10 మంది కూడా అక్కడుండే దీర్ఘదేహులను చూసి భయపడి నెగిటివ్గా మాట్లాడి శ్రేష్టమైన వాగ్దాన భూమిని కోల్పోయారు. నీ జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలను ఇచ్చాడు. నీకు ఎప్పుడైతే భయం అనేది వచ్చిందో, భయం నిన్ను కంట్రోల్లోకి తీసుకుందో, భయం గుప్పిట్లోకి నువ్వు వెళ్ళిపోయావో, దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చకుండా నువ్వు కోల్పోవడం అనేది చూస్తావు. అనేక మంది సమాజంలో ఈ రోజున యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించే ఆ గొప్ప భాగ్యాన్ని, పరలోక రాజ్యాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళలో ఉన్న భయం. సమాజానికి, కులానికి భయపడి పరలోక రాజ్యాన్నే, యుగయుగాలు జీవించే ఆ రాజ్యానికి మార్గమైన యేసునే అనేక మంది తృణీకరించే దౌర్భాగ్య స్థితిలో ఉండడం అనేది మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయం యొక్క గుప్పిట్లోనికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? నీ దేవుడు 366 సార్లు భయపడొద్దు అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపి ఉన్నబడి ఉన్నవి కనుక మీరు భయపడొద్దు అని చెప్పి దేవుడు అన్నాడు. కనుక మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సో జీవితంలో వచ్చిన పోరాటాన్ని జయించాలి అంటే నెంబర్ 1, ఐడెంటిఫై యువర్ ఎనిమీ. నీ శత్రువు ఎవరో నువ్వు గుర్తించు. అదేవిధంగా రెండవదిగా, డోంట్ లెట్ ఫియర్ కంట్రోల్ యువర్ లైఫ్. భయం అనేది నీ జీవితాన్ని నియంత్రించనివ్వద్దు. అపవాది ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉండే పరిస్థితిని చూసి నీకు భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. భయం వల్ల నీకు కించెత్తు లాభం కూడా రాదు, తీవ్రమైన నష్టం వస్తుంది.
అందుకని జీవితంలో ఒక్క జీవితంలో భయం యొక్క గుప్పిట్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ రోజులో ఎంతమంది ఈ విధంగా భయంతో ఉన్నారు? ప్రతి చిన్నదానికి భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి మనం బయటకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అండ్ నెంబర్ 3, మూడోది కూడా మనం త్వరగా చూసుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి. ఇంకా మన జీవితంలో ఏం దేవుడు కోరుకుంటున్నాడు? నెంబర్ 1, ఐడెంటిఫై యువర్ ఎనిమీ అండ్ డోంట్ లెట్ ఫియర్ కంట్రోల్ యువర్ లైఫ్. మొట్టమొదటి శత్రువుని గుర్తించండి. రెండోదిగా భయం యొక్క గుప్పిట్లోకి మీరు వెళ్ళకండి. అండ్ నెంబర్ 3, నీ సమస్యలను ప్రభువు దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. టేక్ యువర్ ప్రాబ్లమ్స్ టు ద లార్డ్. ప్రభువు దగ్గరకు నీ సమస్యలను తీసుకొని వెళ్ళడం అనేది నువ్వు నేర్చుకోవాలి. యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? మీరు చూడండి ఒక్కసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. 2 Chronicles chapter 20 verse 3. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోదాయందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, జెహోషాపాత్ ఫియర్డ్ అండ్ సెట్ హిమ్సెల్ఫ్ టు సీక్ ద లార్డ్ అండ్ ప్రొక్లైమ్డ్ ఎ ఫాస్ట్ త్రూఅవుట్ ఆల్ జూడా. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషాపాతుకు భయం వేసింది, కానీ భయం యొక్క గుప్పిట్లోకి వెళ్ళలేదు కనుకనే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఏం చేశాడో తెలుసా? తన సమస్యలన్నీ కూడా ప్రభువుతో చెప్పుకున్నాడు. అందుకనే ఇక్కడ ఉపవాస ప్రార్థన ప్రకటించి ఏమని చెప్పాడు చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 12-13 వచనాలు. 2 Chronicles chapter 20 verses 12 and 13. మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే, తనకెప్పుడైతే చుట్టూ శత్రువులు వస్తున్నారని తెలుసుకున్నాడో, శత్రువుని ఎప్పుడైతే గుర్తించాడో, శత్రువు ఎప్పుడైతే భయపెట్టడం మొదలుపెట్టాడో, వెంటనే యెహోషాపాతు చేసిన పని ఏంటంటే తన సమస్యలు ప్రభువు దగ్గరికి తీసుకొని వెళ్ళి చెప్పడం మొదలుపెట్టాడు. మన జీవితంలో చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, పరిస్థితి ముదిరిపోయిన తర్వాత లాస్ట్లో మనం ప్రభు దగ్గరికి సమస్యను తీసుకొస్తాం. కానీ యెహోషాపాతు చేసిన పని ఏంటో తెలుసా? ఎప్పుడైతే తన మీదకి శత్రువు వస్తున్నాడని తెలిసిపోయిందే మొట్టమొదటి తీసుకెళ్ళి ప్రభు దగ్గర తన సమస్యను ప్రభు దగ్గర చెప్పగలిగాడు. మనం ఏం చేస్తామంటే లాస్ట్లో చెప్తా ఉంటాం. ఇది ఎలా ఉంటుందంటే, పరుపు మీద పడుకుంటే హాయిగా ఉంటుంది, పరుపు కింద పడుకుంటే ఊపిరాగి చేస్తాం. సో మన జీవితంలో ఫస్ట్ అంతా పరుపు కింద దూరిపోయి ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరై అప్పుడు వచ్చి ప్రభుతో మనం చెప్తాం. అటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. మనం మొట్టమొదటి సమస్యను ప్రభు దగ్గరికి తీసుకొని రావడం అనేది నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, 3 దేశాల వారు మా చిన్న దేశం మీదకి వస్తున్నారు, మాకేం చేయాలో తోచట్లేదు, దిక్కు తోచదు, నీవే మాకు దిక్కు, మాకు వారిని జయించడానికి శక్తి చాలదు అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. మన జీవితంలో మనం ఎప్పుడు దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తామో తెలుసా? మన సమస్యను మనం దాన్ని జయించలేము, మన దేవుని శక్తి మనకి కావాలి, నాకు శక్తి చాలదు అని గుర్తించినప్పుడే మన సమస్యను మనం ప్రభువు దగ్గరికి తీసుకొని వెళ్తాం. సో వీ హ్యావ్ ఎ పవర్ షార్టేజ్. మన జీవితంలో శక్తి కొరత ఉన్నదన్న సంగతి మనం తెలుసుకోవాలి. సో ఎందుకంటే మనం పోరాడేది మనుషులతో కాదు, మనం పోరాడేది దురాత్మ శక్తులతో. సో దురాత్మ శక్తులతో అంటే మన శారీరక శక్తితో వాడిని జయించలేం. అందుకనే మన దేవుడు తన శక్తితో మనం నింపాలని కోరుకుంటున్నాడు. కనుకనే మనం ఏం చేయాలంటే దేవుని శక్తిని మనం కోరుకోవాలి. అందుకే యెహోషాపాతు అంటున్నాడు, మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు అని చెప్పి దేవుని యొక్క బలాన్ని కోరుకుంటున్నాడు. జీవితంలో మనం మర్చిపోకున్న విషయం ఏంటంటే, జీవితంలో వచ్చిన పోరాటంలో మన శక్తి చాలదని దేవుడు కూడా మనకి తన శక్తిని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఏమన్నాడు? 2వ కొరింథీ మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాల్లో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని. ఫర్ వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్ అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని శక్తి నా మీద నిల్చున్నప్పుడే నేను దాన్ని బట్టే అతిశయపడతాను. పౌలు భక్తుడు తన జీవితంలో వచ్చిన పోరాటాల్లో అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను అన్నాడు. ఎలా పోరాడేవయ్యా అంటే ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క శక్తి నా మీదకి వచ్చింది, దేవుడు తన శక్తితో నన్ను నింపాడు కనుక ఈ జీవిత పోరాటంలో నేను విజయాన్ని సాధించగలను. ఈరోజున మనం కూడా తెలుసుకోవాలి, జీవితంలో దేన్నైనా గెలవాలంటే మన సొంత బలంతో మనం ఏది కూడా చేసుకోలేం, మన శక్తితో మనం ఏమీ చేసుకోలేం. అందుకనే దేవుని బలం మీద ఆధారపడడం అనేది మనం నేర్చుకోవాలి. దావీదు భక్తుడు 18వ కీర్తనలో యెహోవా నా బలమా అన్నాడు. ఎందుకంటే తన సొంత బలంతో గనక పోరాడాలి అనుకుంటే గొర్రెల కాపరిగానే ఉండిపోయేవాడు. కానీ దేవుడు తను బలపరచడం వలన ఒక సింహాన్ని ఎదుర్కొన్నాడు, ఒక ఎలుగుబంటిని ఎదుర్కొన్నాడు, ఒక గొల్యాతుని ఎదుర్కొన్నాడు. జీవితంలో ఊహకందని ఉన్నతమైన స్థానంలో నిలబడగలిగాడు. సో జీవితంలో పోరాటాలు అనేవి కామన్. అలాగే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు విజయం కూడా కామన్. జీవితంలో పోరాటాలు లేకుండా ఎప్పుడు కూడా సాక్ష్యం అనేది ఉండదు. అదేవిధంగా యుద్ధం లేకుండా విజయం అనేది మన జీవితంలో ఉండదు. అందుకోసం అని చెప్పే
ప్రతిదానికి మనం పోరాడాలి. ఈ పోరాటంలో మనకి శక్తిని ఇవ్వడానికి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఒక దావీదులా, ప్రభువా నీ శక్తితో నన్ను నింపు అని చెప్పగలమా? దావీదు భక్తునికి ఉన్న గొప్ప అలవాటు ఏంటంటే తన సమస్యలన్నింటినీ కలిపి ఒక పాటగా చేసి ప్రభు దగ్గరికి తీసుకెళ్తూ ఉండేవాడు. తన సమస్యలన్నింటినీ కలిపి ఒక ప్రార్థనగా చేసి ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉండేవాడు. అలాగే మనం కూడా మన సమస్యల్ని ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఎందుకో తెలుసా? నా శక్తి చాలదు. ప్రభు నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? నీకెందుకు నా గోడు వినిపించుకుంటున్నాను తెలుసా? నీ శక్తి నాకు కావాలయ్యా. నువ్వు నన్ను బలపరిస్తే నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. మనల్ని దేవుడు బలపరిస్తే మనం సమస్తం కూడా చేయగలమని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. కనుక ఈ రోజున దేవుడు నిన్ను బలపరిస్తే నువ్వు చేయలేదంటూ ఏది కూడా లేదు. నీ వయస్సు విషయం అనవసరం, నీ అనారోగ్యం విషయం అనవసరం, నీ బీపీ, షుగర్, థైరాయిడ్, నడు నొప్పి, కాళ్ళ నొప్పులు, కేళ్ళ నొప్పులు, మాయ రోగం, ఏ రోగం అన్నప్పటికీ కూడా నువ్వు దేనికి భయపడనవసరం లేదు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. టేక్ యువర్ ప్రాబ్లమ్స్ టు ద లార్డ్. ప్రభువు దగ్గరకు నీ సమస్యలు తీసుకొని వెళ్ళి, ప్రభువా నేను బలహీనున్నయ్యా, నన్ను బలపరచువా, నాకు శక్తి దయచేవా, శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేవాడు నీవే కదా, నన్ను బలపరచు ప్రభువా అని చెప్పి మనం అడిగినప్పుడు ఒక పౌలు భక్తుని బలపరిచినట్లు, ఒక దావీదు భక్తుని బలపరిచినట్లు, ఒక యెహోషాపాతుని బలపరిచినట్లు నిన్ను కూడా దేవుడు బలపరుస్తాడు. అందుకే రాజులు, రాణులు, మనకంటే ముందు జీవించిన వారు ఎంత తెలివైన వారంటే వారికి వచ్చిన పోరాటాల్లో సమస్యను మొట్టమొదటి ప్రభు దగ్గర తీసుకొని వెళ్ళేవారు. ఎస్తేర్ రాణి తన ప్రజల మీదకి, తన జనాంగం మీదకి మరణ శాసనం విడుదలైనప్పుడు వెంటనే వైలిపోయి, నువ్వేం భయపడక అంకుల్, నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, ఎందుకంటే నన్ను ఏరుకోరి నన్ను చేర్చుకున్నాడు, ఏమండి చూడండి మా మీద చంపడానికి వాళ్ళు సిద్ధమైపోతున్నారని నేను వైలిపోతానని అనుకోలేదు ఎస్తేర్ రాణి. ఏమనుకుందో తెలుసా? నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, 3 రోజులు ఉపవాసం ఉంటాను, నా ప్రభుతో నా సమస్యలు చెప్పుకుంటానని. ఈ రాజు మనసు పరలోకపు రాజు స్వాధీనంలో ఉందని ఆయనను అడగడం మొదలుపెట్టింది. ఆయన వేడుకుంది. ఆయన కృప, ఆయన శక్తితో తన ప్రజలందరినీ రక్షించుకోగలిగింది. హల్లెలూయా. జీవితంలో పోరాటాలు వచ్చినప్పుడు జయించాలంటే టేక్ యువర్ ప్రాబ్లమ్స్ టు ద లార్డ్. నీ సమస్యలు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళడం అనేది నువ్వు నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ రోజున దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున మనం ఎక్కడున్నామో మనం తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. అండ్ నెంబర్ 4, 4వదిగా కూడా మీతో చెప్పి నేను ముగించాలని కోరుకున్నాను. జీవితంలో వచ్చిన పోరాటాలను జయించాలి అంటే నెంబర్ 1, ఐడెంటిఫై యువర్ ఎనిమీ. నీ శత్రువును నువ్వు గుర్తించాలి. అండ్ నెంబర్ 2, నీ జీవితంలో శత్రువును గుర్తించడమే కాదు, డోంట్ లెట్ ఫియర్ కంట్రోల్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితాన్ని భయం కంట్రోల్ చేయకుండా నువ్వు చూసుకోవాలి. అండ్ నెంబర్ 3, టేక్ యువర్ ప్రాబ్లమ్స్ టు ద లార్డ్. నీ సమస్యలు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అండ్ నెంబర్ 4, థ్యాంక్ గాడ్ ఇన్ అడ్వాన్స్. దేవునికి ముందుగానే ధన్యవాదాలు తెలపడం అనేది నువ్వు నేర్చుకోవాలి. జీవితంలో పోరాటంలో గెలవాలి అంటే యెహోషాపాతు జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటంటే దేవునికి ధన్యవాదాలు తెలపడం అనేది మనం నేర్చుకోవాలి. యెహోషాపాతు ఏం చేశాడో ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 21, 22 వచనాలు. 2 Chronicles chapter 20 verses 21 and 22. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాను. ఇంగ్లీష్లో ఉంది, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హిజ్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఇక్కడ మనం చూసినట్లయితే గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హిజ్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఇక్కడ యెహోషాపాతు చేసిన పని ఏంటంటే దేవుడు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో, ఎప్పుడైతే సమస్యను దేవుని దగ్గర తీసుకువెళ్ళాడో వెంటనే దేవుడు ఏమన్నాడో తెలుసా? యెహోషాపాతు, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నీ సమస్యను నా దగ్గర తీసుకొని వచ్చావు, నా బలాన్ని నువ్వు కోరుకున్నావు కనుక ఇంకా నువ్వు కాదు యుద్ధం చేసేది, నేనే నీ పక్షాన్ని యుద్ధం చేస్తాను, నువ్వు పక్కనుండు అని దేవుడు నేను యుద్ధం చేస్తాను అని ప్రామిస్ చేశాడు. ఎప్పుడైతే దేవుడు ప్రామిస్ చేశాడో వెంటనే యుద్ధానికి సిద్ధపడినప్పుడు యెహోషాపాతు చేసిన పని ఏంటో తెలుసా? ముందు వరుసలో దేవుని స్తుతించే వారిని పెట్టాడు. వారు ఏమని అంటున్నారంట? గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హిజ్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన ప్రేమ, ఆయన కృప శాశ్వత కాలం ఉండును అని చెప్పి వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతూ ముందుకు వెళ్ళారు. మన జీవితంలో ఇక్కడ దేవుడు నేర్పిస్తుంది అదే, థ్యాంక్ గాడ్ ఇన్ అడ్వాన్స్. దేవునికి ముందుగానే కృతజ్ఞతలు చెల్లించడం అనేది మనం నేర్చుకోవాలి. అవతల కొండ మీద మనం చూసినట్లయితే అమ్మోనీయులు, అదేవిధంగా మనం చూసినట్లయితే అవతల కొండ మీద మెయోనీయులు, అమ్మోనీయులు, మోయాబీలు ఉన్నారు. యువతల కొండ మీద ఇశ్రాయేల్ జనాంగం ఉన్నారు. మధ్యలో లోయ ఉంది. ఆ లోయలో యుద్ధం జరగాల్సిన సమయంలో ఇటువైపుగా ఇశ్రాయేల్ చిన్న దేశం, వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకున్నారు. ఇక్కడ దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధిలోనికి సమస్య
సమస్యలు తీసుకొని వెళ్ళిన తర్వాత దేవుడు నీకు బిడ్డ నీకు విజయాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలో తెలుసా? అక్కడి నుంచి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకోవాలి. ప్రభువు నువ్వు వాగ్దానం ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి క్లియర్గా తెలియజేస్తుంది. ఈ రోజుల్లో చాలామందికి దేవునికి ఈ విధంగా ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది చాలా కష్టం. కృతజ్ఞతల్లో 2 రకాలు ఉన్నాయండి. అందులో మొట్టమొదటిది ఏంటంటే దేవుడు గత కాలంలో మన జీవితంలో చేసిన దాన్ని బట్టి దేవా నీకు థ్యాంక్ యూ, నా జీవితంలో చేసిన దాన్ని బట్టి అని చెల్లించే కృతజ్ఞతలు. ఈ రెండో రకమైనది ఏంటంటే దేవా నువ్వు మాటిచ్చావు, నువ్వు దాన్ని నెరవేర్చబోతున్నందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పి విశ్వాసంతో చేసేటువంటి కృతజ్ఞతలు. ఈరోజు నేను చెప్తుంది ఏంటంటే మన జీవితంలో గతంలో చేసిన దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించడం మాత్రమే కాదు, దేవుడు మనకి వాగ్దానం ఇచ్చిన తర్వాత అది నెరవేరుస్తాడని విశ్వాసం నీలో ఉండేటప్పుడు కూడా ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానం నువ్వు నెరవేర్చబోతున్నందుకు థ్యాంక్ యూ, నీకు ముందుగానే కృతజ్ఞతలు అని చెప్పే దాని గురించి ఈరోజు నేను మీతో తెలియజేస్తున్నాను. సో మన జీవితంలో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలాసార్లు మన జీవితంలో గతంలో చేసిన వాటినే మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడని ముందుగానే కృతజ్ఞత చెల్లించగలిగే స్థాయిలో మనం రాగలమా? ఒకసారి ఆలోచించండి. 1860వ సంవత్సరంలో మిషిగన్ సరస్సులో ఓడ ప్రమాదానికి గురై అనేక మంది ఆ యొక్క చల్లని గడ్డ కట్టేటువంటి నీటిలో పడి ప్రాణాలు కోల్పోతున్న సమయంలో లైఫ్ సేవింగ్ స్క్వాడ్లో ఉన్నటువంటి ఎడ్వర్డ్ స్పెన్సర్ అనే వ్యక్తి ఆ స్క్వాడ్తో పాటు అక్కడికి వచ్చి ఆ పడిపోయి చనిపోతున్న వారి ప్రాణాలను కాపాడడం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అనేక సార్లు అందులో జంప్ చేసి అనేక మంది ప్రాణాలు సుమారుగా 16-17 సార్లు అందులో జంప్ చేసి నీటిలో ఒక 17 మంది ప్రాణాలను కాపాడాడు. ఈ యొక్క 17 సార్లు ఆ గడ్డ కట్టే నీటిలో దూకి బయటకు రావడంతో తన యొక్క ఆరోగ్యం విషమించింది. హాస్పిటల్లోనికి వెంటనే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. 17 మంది ప్రాణాలను కాపాడాడు. సో ఈ వ్యక్తి 3వ రోజుకి చనిపోయాడు. ఈ 17 మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి 3వ రోజున చనిపోయాడు. చనిపోయినాక పేపర్లో వచ్చింది, అతని బరియలు కూడా తీసుకెళ్తున్నారు. 17 మంది ప్రాణాలను కాపాడాడు అని న్యూస్లో కూడా తీసుకొచ్చారు. ఆ వ్యక్తిని బరియలకు తీసుకువెళ్తున్నప్పుడు అక్కడుండే వారందరూ ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశారు. అదేంటో తెలుసా? 17 మంది ప్రాణాలని ఎడ్వర్డ్ కాపాడాడు కదా, ఆ 17 మందిలో ఒక్కడు కూడా ఆ సమాధి కార్యక్రమంలో కనపడలేదు. ఎంత విచారకరమైన విషయం చూడండి. ఎవరి కోసమైతే తన ప్రాణాన్ని త్యాగం చేశాడో ఆ 17 మందిలో ఒక్కడు కూడా కనీసం ఎడ్వర్డ్ మా ప్రాణాలని కాపాడడం కోసం నువ్వు చనిపోయావయ్యా అని గ్రాటిట్యూడ్ లేకుండా అక్కడ కనబడలేదు. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. ఈ అంచు దినాల్లో అనురాగ రహితులు, కృతజ్ఞత లేనివారు ఉంటారన్న దాంట్లో నువ్వు ఒకదానిగా ఉండకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? సో అందుకని థ్యాంక్ గాడ్ ఇన్ అడ్వాన్స్. మన జీవితంలో దేవుడు ఏది చేయకముందే మనం కృతజ్ఞతలు చెల్లించడంలో ఒక గొప్ప శక్తి విడుదలవడం అనేది మనం చూస్తాం. అందుకోసమనే విశ్వాసంతో దేవునికి ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మనం నేర్చుకోవాలి. ఈ రోజున మన జీవితంలో ఆ స్థితిలో ఉన్నామో లేదో మనం ఎక్కడూ కూడా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలు ఏంటంటే విత్తనాలు లాంటివి. ఆ విత్తనాలు మనం విత్తిన తర్వాత ఆ విత్తనాలు విత్తి ఆ పంట వచ్చేంత వరకు మధ్యలో కొంత మనం ఎదురు చూసే సమయం అనేది ఉంటుంది. వ్యవధి కాలం, ఎదురు చూసే వ్యవధి అనేది ఉంటుంది. ఆ వ్యవధిలో చాలామంది చేసే పని ఏంటంటే సనుగులు, సంశయాలు. కానీ ఆ విత్తనాలు, వాగ్దానాలు అనే విత్తనాలు మనం విత్తిన తర్వాత మనం ఆ పంట వచ్చేంత వరకు మధ్యలో చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు చెప్పినటువంటి కృతజ్ఞత అనేటువంటి నీళ్లు పోస్తూ ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్, నువ్వు ఈ విత్తనాలు పండిస్తా ఉన్నావు, నువ్వు వాగ్దానం ఇచ్చావు, నాకు జవాబిస్తానన్నావు అని రోజు నీళ్లు పోయాలి. థ్యాంక్ యూ అనేటువంటి వాటర్ మనం పోయడం అనేది మనం నేర్చుకోవాలి తప్ప నిరాశపడకూడదు. అందుకనే థ్యాంక్ గాడ్ ఇన్ అడ్వాన్స్. బైబిల్లో ఎంతమందిని మనం ఈ విధంగా చూద్దాం. ముందుగానే దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఎంతో దేవుని శక్తిని మనం చూసినట్లుగా మనం చూస్తున్నాం. కనుకనే మన జీవితంలో ఆ యొక్క జవాబు దారిలో ఉందని ముందుగానే దేవునికి థ్యాంక్ యూ అని చెప్పడం లాంటిదే ఈ యొక్క కృతజ్ఞత. అది అందులో ఉన్న శక్తిని మనం చూడగలగాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూసినట్లయితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన దగ్గర ఉండేటప్పుడు పరిస్థితి ఏంటో మీరు గమనించారా? అక్కడ మనం చూసినట్లయితే అనేక వేల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. సుమారుగా 5,000 మంది పురుషులను మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సంఖ్య, ఒక్కొక్కసారి ఒక్కోలాంటి అద్భుతం ఆయన చేశాడు. ఆ సమయంలో వారందరూ 3 రోజులు బోధించిన తర్వాత వారిని పంపించేయమని వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, 3 రోజులు నా మాటలు విని ఆకలి మర్చిపోయి వెళ్తున్న వీరు ఇప్పుడు ఆకలితో ఉన్నారు, వీరిని ఆకలితో పంపించడం నాకు ఇష్టం లేదు, వీరికి ఏదైనా పెట్టాలి అంటే శిష్యులు అమ్మో ప్రభు అలాంటి మాటలకు మన దగ్గర ఉన్న మనీ చాలదు, వారికి పెట్టడానికి కుదరదు, అడవిలో ఉన్నాం, మనం బయటకు వెళ్ళి తెచ్చిన ఇన్ని వేల మందికి 3 రోజుల నుంచి నకనకలాడుతున్నారు, వీరికి ఇంపాసిబుల్ అంటే ఏసై ఏమన్నాడు తెలుసా? ఇక్కడ ఎవరి దగ్గర ఏమైనా ఉందేమో చూడండి అంటే ఒక చిన్న బాబు దగ్గర క్యారేజ్ ఉంది. అంకుల్ మా మమ్మీ నాకు క్యారేజ్ ఇచ్చింది, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఇది ఏసైకి ఇచ్చేస్తాను అంకుల్ అని ఇచ్చాడు. అది ఒక చిన్న బాబు మీల్, అది మమ్మీ పెట్టింది, అది తీసుకొచ్చి ఏసైకి ఇస్తే
యేసయ్య అందరిని వరుసలో కూర్చోబెట్టాడు. ఆకలితో నకనకలాడుతున్నారు, ఎంత పెడితే అంత తిందామన్నట్టుగా ఉన్నటువంటి ప్రజలు కదండి. సుమారుగా 13,000 కావచ్చు, 20,000 మంది కావచ్చు. అయితే ఆ సమయంలో అంతమంది అక్కడ ఉన్నప్పుడు ఆయన చేతిలో 5 రొట్టెలు 2 చిన్ని చేపలు మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో యేసయ్య ఏం చేశాడో తెలుసా? అద్భుతం జరగకముందు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? బైబిల్లో మీరు ఒకసారి చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. జాన్ చాప్టర్ 11 వర్స్ 41. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, క్షమించండి దానికంటే ఇది లాజరును గురించి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనం. మాథ్యూ చాప్టర్ 15 వర్స్ 36. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. దెన్ హీ టుక్ ద 7 loaves and the fish and thanked God for them and broke them into pieces. Thank God for them అని మనం చూస్తున్నాం. ఆ 7 రొట్టెలు చిన్ని చేపలను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, థ్యాంక్ యూ లార్డ్, నువ్వు నా మనం విన్నందుకు నీకు వందనాలు విరిచి వడ్డిస్తే అన్ని వేల మంది కడుపు నిండా తినగా 12 గంపలు ఎత్తినట్లు మనం చూస్తున్నాం. ఎంత అద్భుతం జరిగింది! ఎప్పుడు జరిగింది? అద్భుతం జరగక మునిపే తండ్రి నువ్వు మనం విన్నందుకు నీకు థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు అక్కడ ఒక అద్భుతం, అక్కడ ఒక విజయాన్ని మనం చూడగలిగాం. జీవిత పోరాటంలో మనం జయించాలంటే సనుక్కోవడం కాదు, మనకి కొద్దిగా ఉండొచ్చు. ప్రభా ఇది నువ్వు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, దీన్ని నువ్వు మల్టిప్లై చేయబోతున్నాను నీ కృతజ్ఞతలు అని చెప్పండి, మిగిలేటట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సో లాజరు చనిపోయాడు, 4వ రోజు అయింది. కుళ్ళిపోయి కంపు కొడుతున్న సమయంలో యేసయ్య అక్కడికి వచ్చాడు. అవమానపరిచే ప్రజలు చుట్టూ ఉన్నారు, ఒకవైపు కళ్ళుబ్బిపోయి ఏడుస్తున్న సహోదరులు ఉన్నారు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆ కుళ్ళిపోయిన శవం కాసి చూడలేదు. అందరూ ముక్కు మూసుకున్న రాయి తొలగించగానే అందరూ ముక్కు మూసుకొని పక్కకు వెళ్ళిపోయారు. హ్యాండ్ కర్చీఫ్స్ అన్ని కూడా అడ్డు పెట్టుకున్నారు. అటువంటి సమయంలో యేసయ్య అక్కడ చేసింది ఏంటో తెలుసా? చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సో దే టుక్ అవే ద స్టోన్. దెన్ జీసస్ లుక్డ్ అప్ అండ్ సెడ్, ఫాదర్ ఐ థ్యాంక్ యూ దట్ యు హ్యావ్ హర్డ్ మీ. ఫాదర్ ఐ థ్యాంక్ యూ దట్ యు హ్యావ్ హర్డ్ మీ. తండ్రి నువ్వు నా ప్రార్థన ఆలకించినందుకు నీకు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు. చచ్చిన లాజరు లేవకమునిపే, కంపు కొట్టిన పరిస్థితి నుంచి ఇంకా బయటకు రాకమునిపే ముందు కృతజ్ఞతలు చెల్లించి, లాజరు లేచిరా అంటే సజీవుడిగా వెంటనే లేచి లాజరు బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? ఇంకా అద్భుతం జరగక మునిపే ఆయన కృతజ్ఞతలు చెల్లించాడు. సో థ్యాంక్ గాడ్ ఇన్ అడ్వాన్స్. నీకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడా? వాటిని బట్టి ముందుగానే థ్యాంక్స్ చెప్పండి. త్వరలోనే ఆ జవాబును మీరు పొందుకుంటారు. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ దైవజనులు ఎంత గొప్ప దైవజనులు, దేవుని కోసం ఎంత గొప్పగా అనేకమైన పాటలు రాసి వాక్యం ద్వారా అనేక మందిని ఉజ్జీవింపజేస్తున్నటువంటి దైవజనుల దగ్గర మీరున్నారు. కనుకనే ఈ రోజున మీరు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పడం అనేది నేర్చుకోండి. దేవుడు ప్రత్యేకమైన దీవెనలతో మిమ్మల్ని నింపుతాడు. కనుకనే జీవితంలో వచ్చిన పోరాటాన్ని జయించడానికి 4 విషయాలు ఇప్పటి వరకు కూడా మనం తెలుసుకున్నాం. వాటిని మనం నిజంగా పాటించగలిగితే మనం నిజంగా దేవుని యొక్క శక్తిని మనం చూడగలుగుతాం. సో నెంబర్ 1, ఐడెంటిఫై యువర్ ఎనిమీ. మొట్టమొదటిగా నీ శత్రువును గుర్తించు. అండ్ నెంబర్ 2, డోంట్ లెట్ ఫియర్ కంట్రోల్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితాన్ని భయం నియంత్రించనివ్వకుండా చూసుకో. అండ్ నెంబర్ 3, టేక్ యువర్ ప్రాబ్లమ్స్ టు ద లార్డ్. నీ సమస్యలను ప్రభువు దగ్గర తీసుకెళ్ళడం నేర్చుకో. అండ్ నెంబర్ 4, థ్యాంక్ గాడ్ ఇన్ అడ్వాన్స్. దేవునికి ముందుగానే కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని చాలా 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 దీవించబోతున్నాడు. మీ గురించి దేవుడు అనేకమైన గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ఆ గొప్ప ఉద్దేశాలన్నీ మీ జీవితాల్లో నెరవేర్చాలని మీ దైవజనులకు శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ప్రభువా నాయన నీవిచ్చిన ఈ యొక్క నాయన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు చేసిన ఈ మేలును బట్టి నీకు స్తోత్రాలు. ఈ రోజున ప్రభు ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో స్థిరపరచబడునుగాక. తండ్రి ఈ యొక్క సంఘం ఇంకా నీ కొరకు బలంగా ఉజ్జీవింపబడి ముందుకి దూసుకొని పోవుదురుగాక. తండ్రి ఎలోహెసెడ్ సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దైవజనులు పాస్టర్ ఎండి రాజు గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు నాయన వారి కుటుంబం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాబో దినాల్లో నీ కొరకు నాయన గొప్ప వాటిని చేపట్టే కృప కలుగునుగాక. ఈ సందేశం వారి జీవితంలో పనిచేయనట్లు నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు. వారికి శుభం కలుగునుగాక. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. చాలా చక్కని శుభాకాంక్షలు తెలియజేసి మన సంఘానికి కావలసిన ఆత్మీయమైన వాక్యాన్ని దైవ సేవకులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరి ఈ వాక్యాన్ని మనకు అందించారు. ఈ వాక్యం ద్వారా మన కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదం పొందాయని నేను నమ్ముతున్నాను. మనం అందరం ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ శామ్యుల్ కర్మోజీ గారికి మరి మంచి సందేశాన్ని ఇచ్చినందుకు వారికి, వారి కుటుంబానికి, మినిస్ట్రీ అంతటికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఛానల్ అందరూ లైక్ చేయండి,
కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి.